వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా మన ఛానల్ ని. మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే కింద గంట సింబల్ ఒత్తురులా మర్చిపోకుర్రి. దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అది ఏంటి అని అంటే వీడియోని లైక్ చేయడం. అట్లనే లైక్ చేసిన హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే thumbnail చూస్తేనే అర్థం కావచ్చు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయమ్మో, రుయా రుయా ఉరుకుతున్నావు పెంటమ్మా, ఎక్కడ పోతున్నావురా? ఎక్కడో అక్కడ పోవాలి కదా అక్క, జర పనుంది దుఃఖం మీది పోతున్నా. అవునా, ఏం తెస్తావు చెల్లె? ఇప్పుడే బట్టలన్నీ విండేసిన అక్క, ఇక తానం గిట్లా వేసుకున్నాము. 4-5 దినాలు అవుతుంది స్నానం చేయక అని చూసేసరికి షాంపూలు లేవు. అయ్యో, షాంపూలు అయిపోయినట్టే అని తెచ్చుకున్నామని దుఃఖం మీద పోతున్నాక్క. శివ శివ, 4-5 దినాలకు ఒకసారి తానం చేస్తావే నువ్వు? చూస్తేనేమో తెల్లగా బుర్రగా ముద్దు టీక్ టాక్ తయారై ఉంటావు. ఓయమ్మో, ఎట్లా నిద్ర పట్టి పాడైతుంది నీకు? అయ్యో, ఎప్పుడు రోజు రోజే చేస్తాక్క. జర ఈసారి పానం బాగాలేదు, జర సుస్తయింది, అందుకే శాతన కాలేదు. తానం చేయకుంటే ఏమైతుంది అని రోజు ఒక చీర మార్చుకున్న 4-5 చీరలు అయినాయి. అవన్నీ విండేసుకొని ఇప్పుడు తానానికి పోతున్నాక్క. ఎప్పుడు గట్లనే ఉంటా అనుకుంటున్నావా ఏంది? ఓయమ్మో ఓయమ్మో, అందరు గట్ల చేస్తారేమో గానీ నాకు అసలు గాయ చేతలు రావు తల్లి. అవు గాని చెప్పుదామని మర్చిపోయినా. మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఇక మీ చెల్లి ఎదురైందే. ఇక మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. ఇక ఇంతసేపు కూర్చుంది. మా అక్క మా బావ అందరు మంచిగుర్రా, ఒకనాడు రమ్మను అని చెప్పిందే. మరి పోరాదు, మీ చెల్లెకంట పానం బాగలేదంట. పోతా పోతా, దానింటికి నేను ఎందుకు పోతాక? నా పానం బాగాలేకుంటే నా మొగడు నేను ఎంత అవస్థ విషయమో మాకేరక. అది వచ్చి ఏనడన్నా ఒక రోజు ఉండిపోయిందా నాకు చేసి పెట్టిపోయిన మొకామా. అమ్మో, మా ఇంటికి రమ్మని మా అక్కను నాకు శాతం అయితే లేదని చెప్తున్నా. అది దీని పాడు గాని చెల్లి అని పేరుకే ఉంది గాని ఏమిటికి ఏం కాదక్క. చెప్పుటే సిగ్గుపోతుంది నా చెల్లె గురించి నేను గాని. అయ్యో అంతే, నా చెల్లె ఇక ఎవరు బాధ అని ఏరుక గాని. ఏమోనే, మీ చెల్లెను మీ మడితి తాగొచ్చి మస్తు కొట్టిందంట. ఓయమ్మ, పోరికి దద్దులంటే దద్దులు వచ్చినాయి. ఎర్రెర్ర ఇంటింతలా వాసినాయమ్మ. పోరికి లేచి నడమ శాతం ఇట్లా అయితే లేదు. పాపం మస్తు బాధపడుతుండే. అయ్యో, ఆ తాగబోతు బాడక మా చెల్లె నాగం పట్టిస్తాడు గాని ఇవాళకి అన్ని అవి అలవాటు తీయక్క. మనకే కొత్తది గాని మనమే అయ్యో పాపం అని బాధపడతాం గాని ఇక ఇప్పుడు కొట్లాడతారా? జోరుగా కొట్లాడతారు. నువ్వు ఒకటా పాడుకోవని మా చెల్లి అంటది. నువ్వు ఒకటి వేని అమ్మగారింటికి పోని ఆడంటాడు. ఇక జోరుగా తెచ్చుకుంటారా? ఇక తెల్లాడు చూస్తే పోయమ్మ పంచాది ఎప్పుడైంది, వానవాడు వెలిసిపోయినట్టే అని మన మందందరూ కనిపిస్తుంది. వాళ్ళకైతే ఏమంతే ఎప్పటిలేకనే కలిసిపోతారు అక్క, మంచిగా ఉంటారు. మనమే అవల పూకలం అయితే మధ్యలో పోతే గంతే నా చెల్లె. మరి ఆ సొంతల జోలికి పోవుడు కంటే నిమ్మలంగా మూసుకొని ఉండాలి. మరి గట్లనే మేము సప్పుడు దాక్కుంటాం అక్క. ఎంత పంచాయతీ అయిందని ఫోన్ చేసినా ఇట్లా మేము పోము. ఎందుకంటే మేము ఇవాళ పోయి అదేదో మంచి మాటలు చెప్తామో తిడతామో కొడతామో మనం షేడ్ అవుతాం అని షేడ్లా. ఇక మళ్ళీ తెల్లారాలు పిల్ల మొగలు మంచిగా ఉంటారు. మనమే అవలగాలం కాదా అక్క చెప్పు? అందుకే మా నాయన ఉన్నప్పటి నుంచి ఇట్లా అలా జోలికి పోకపోయేది, పట్టించుకోకపోయేది. ఇక మేము ఇట్లా ఊకున్నాం అక్క. ఏమైనా కొట్టుకొని ఏమైనా తిట్టుకొని తెల్లారాళ్ళే ఒకటైతారని. అగో, మావోడు అత్తగారింటి కాడ నుంచి డబ్బునే వస్తుండదో. ఓరి పిల్లగా, అత్తగారింటికి వెళ్ళి వస్తున్నావురా? అవునవ్వా, అవునవును. నిన్ననే పోయింది అత్తగారింటికి. ఇక తెల్లారే లేచి వస్తుంది అక్క. ఏమనుకుంటున్నావు? ఎంత డబ్బులు వస్తుంది చూడు నా కొడుకు. ఏ ఊకోవే, నువ్వు ఇట్లా బాగా ఇచ్చేడు మాటలు మాట్లాడతావు. కొడుకుతో అట్లనే నానే మాట్లాడేది కాదురా పిల్లగా. ఇక నువ్వు ఏ శాతం ఇట్లా బాగున్నాయి గాని అత్తగారింటికి పోయి వారం రోజులు ఉండొస్తావురా? 10 రోజులకు ఎక్కువ అవుతున్నట్టుంది నువ్వు పోయి. పోయమ్మ గిన్ని దినాలు ఎట్లుండ బుద్ధి అవుతుందిరా నీకు? అత్తగారించి కాడ ఏమేమి పెట్టిరు మరి? తిండి తాగుడు బందోబస్తు పెట్టినట్టుండు. మీ మామ అందుకే రాబుద్ధి కాలేనట్టుంది కాదు? అవునక్క, పొట్ట వాళ్ళగా తిన్నట్టుండు. ఇక వద్దొద్దంటే పెడుతున్నట్టు నొక్తా ఉన్నట్టు. తిను నాయన అని ఇవాళ అత్త మామ అందుకే మా ఇంటికి రాబుద్ధి కాలేనట్టుంది. ఆగో, నేను మాట్లాడుతున్నా కదని మధ్యలో వచ్చి పోసిట్ ఎందుకు వేస్తున్నావు? మరి నీ పెళ్ళ మీదరా ఒక్కనివే ఊపుకుంటొస్తున్నావు? రాలేదవ్వా, ఇక 2 రోజులు అయినాక వస్తుందంట. సరే అని పెట్టొచ్చిన. ఇక మన ఊర్లో లెక్కుంటుందా? పట్నం పాడుగాను ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక మన ఊర్లలో బయట కూర్చుంటే చాలు, 10 మంది 10 మాటలు పలకరించిపోతారు. వాళ్ళతో నీళ్ళతో ముచ్చట పెడితే టైమే గడిచిపోతుంది, మస్తు టైం పాస్ అవుతుంది. ఓ అమ్మ, ఈ పట్నం చల్లగుండా ఎక్కడ టైం పాస్ కాలేదవ్వా. ఇంట్లోకని బయటకు వెళ్దామంటే వెళ్ళనియరాయే. వాళ్ళేమో ఊరు తిరిగి వస్తారు కానీ నన్నేమో వెళ్ళనిస్తలేరు. ఈ అవ్వ, మా ఊర్లు ఉంటే నన్ను మంచిగా
అందరితో మాట్లాడి అందరి ఇళ్ళకి పోయి అడుచుకొని రావచ్చు అని మా వచ్చినవ్వా. ఆ మంచి పని చేసినావు తీయ్యా, గట్లనే ఉంటది పట్నం పాడుగాను. పోరా నాడు ఇంటికి పో, నాయన ఇంట్లోనే ఉన్నట్టు ఇప్పుడే బువ్వ కూర వండొస్తున్నా, ఇంతకు వచ్చినా పో పెట్టుకొని తినిపోయి నువ్వు నాయన ఉడుకుడుకొన్నా. సరే సరే డబ్బును రా వెజ్జరా. వస్తా పో అయ్యా, జర్ర నేను బయటికి వెళ్తే పాపము డబ్బులు రా నువ్వు నీ నాయన ఒకటే నా పానం తింటారు. ఇక నేను లేదు నీకు ఏ పని దోయగారా, నేనే ఉండాలి ఎప్పుడు, పో తినుకో నువ్వైతే ఉండాలి. శానా అమాయకుడు చెల్లి నీ కొడుకు, నువ్వేమన్నా సరే గాని అవ్వక్క అమాయకుడు కాబట్టి ఆ పట్నం దాన్ని వేసుకొని ఆట ఆడుతుండు. ఓయమ్మ అది ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడాలి, ఇంక తెలివి లేదు కాబట్టి అది ఆట ఆడిపిస్తుంది అక్క, ఏం చేయాలి చెప్పు. అంతే నా చెల్లె, పట్నం అవిటికి మస్తు తెలివి ఉంటాయమ్మా. నిజంగా ఊరు పోరగాను మన పిల్లలకు ఏం తెలివి ఉంటాయి చెప్పు. అమ్మ నువ్వు గద్దున గదిలించాలి చెల్లె, గావురం చేసినావనుకో ఏమనకు తూకున్నావనుకో అది ఇంకా రెచ్చిపోయి ఆట ఆడుకుంటుంది నీ కొడుకును. ఇక నేనేమంటుంది అక్క, నేను ఒక్క మాట అంటే నా కొడుకు ఉరికొస్తాడు. అరే ఆ పోరికి ఏం తెలిసే చిన్న పోరి, పట్నం నుండి ఏం పని రాదు ఏం కాదు మెల్లమెల్ల నేర్చుకుంటారు తీయని అట్లా అంటాడు. ఈ చెవట్టి ఏమనక్క తప్పు సరి వేయను, ఇప్పటికి ఇట్లా మొగని పేరు పెట్టి పిలుస్తుంది, రాజు బూజు అని కూడా పిలుస్తుంది. నాకు ఎట్లా మండుతుంది చెప్పు. ఈ అబ్బా మొగని పేరు పెట్టి పిలిపోతే ఆయుష్ తక్కువ అవుతుందంట. చెప్తేమై నీ కోడలికి పాస్పల్ల దాని మొక్కల్లో చెప్పు. జరుండు నేను ఎప్పుడు వస్తా కదా మీ ఇంటికి, అప్పుడు దాని పని ఏందో చూస్తా. సరే తీయక్క మరి, ఇక తానానికి నీళ్ళు పోసుకున్న చల్లగా కావచ్చు. జరగక్క ఊళ్ళో కనబడి షాంపులు తీసుకొని పోయి తానం చేసుకుంటా. నీ పాడుగాను గబ్బు వాసన వచ్చి పాడైతుంది. ఇది 4-5 దినాలు అవుతుందంట తానం చేయక. ఓయేమో పంది లెక్క బలిచింది కానీ తానమే దెమ్మ గిన్ని రోజులకు ఒకసారి చేస్తావంట. ఆగో నా ముందరికి వెళ్ళిపోతే వాసన చూడు గుప్పమన్నది. ఏమిరా పిల్లగా ఎక్కడ పోతున్నావు, ఇక్కడ రా. చెప్పు తాత. ఏమైందిరా కడుపులో గోకుతున్నావు, ఆకలి అవుతున్నాదురా, తినలేదురా బువ్వా. ఏడనే గంట సేపు అవుతుంది గిత్త బుక్కడి బువ్వ తిన్నా, ఇక అది ఏమిటికి ఏం సరిపోలేదు. ఇక మా అమ్మ ఇంక తెయ్యే తల్లి అంటే లేదు అయిపోయిందిరా మళ్ళా పొద్దుకంగ తింటూ గాని అప్పుడు ఎక్కువ వండుతా తీయనన్నది. ఇక ఏం చేయాలి దేవుడా అంట. ఇక ఎవరినన్నా అన్నం అడుగుదామంటే సిగ్గు అవుతుంది. జరా మీ ముసలాముంటే పిలువరా, అదే గిత్త అన్నం పెడతదేమో, ఆకలి అవుతుంది. అయ్యో ఆకలి అవుతున్నాదిరా, జరుండు పిలుస్తా గాని. ఓ లచ్చి జర బయటికి వెళ్ళే. ఏందయ్యా ఏం పని పాటు ఉండదా నీకు, ఒకటే పని కూతలేస్తావు, ఏం పని ఉంది చెప్పు. ఏ గీ పిల్లగానికి ఆకలి అవుతుందంటేనే కడుపంతా గోకుతుందంట, ఇక గావరు అవుతుందంట పానము. గీత భూమింటే పెట్టరా, అదే తింటాడేమో. అబ్బా లెక్క పని గల పిల్లగాని లెక్క గా పోరగానికి బువ్వ పెడతానుకున్నాను పిలిచినావు. బాగున్నవయ్యా, నేను ఇంట్లో అదో ఇదో సామాన్ చదువుతుంటే నువ్వు ఈ పని చెప్తాను పిలిచినావు. అవ్వా ఏది జరుగు. ఓర్ పిల్లగా ఓ లాంటిదా, ఏమైందిరా మీ అమ్మ బువ్వ వండలే, మా ఇంటికి వచ్చి అడుక్కుంటున్నావేంటి. వన్యదవ్వా, ఇక కొంచెమే ఉంటే గిత్తత పెట్టింది, అవి ఏమిటికి ఏం సరిపోలేదు. ఇక మీ ఇంట్లో శాననే ఉంటది కదా, మీ ఇద్దరే శాన వండుకుంటారని గిత్తత పెడతారేమో అని వచ్చిన. నీ భూకర్మకొన్న చెప్పు, ఇప్పుడే తిన్నంటివి అదేమిటికి ఏం కాలేదా. మరి కడుపు పెద్దగా అయితే ఏం సరిపోదు, మరి కష్టానికి పోవు కదరా, తిని ఇంట్లో వండుకుంటా వేడికింద తెచ్చి పెడతా చెప్పు మీ అమ్మ. మీ అమ్మ గంట కష్టపడి కష్టానికి పోయి తెచ్చి నీ పుణ్యానికి తెచ్చి పెడితే తింటావు బర్రెలే. అబ్బా గాడిదెత్తు ఇంతెత్తు పెరిగినవు, ఏం కష్టం పడిశాత కాదు. ఆగో చూసినావే తాత, మీ ముసలామె ఎప్పుడు వచ్చినా గిట్టనే మాట్లాడుతుంది. ఉంటే పెట్టమను, లేకుంటే సప్పుదాకా తూకోమని రాదు. ఇవన్నీ మాటలు ఎందుకు తిడుతుంది నన్ను. మా అమ్మ మా అయ్య ఒక్క మాట తిడితేనే నేను వాడను, ఎవరో తిడితే నేను ఎందుకు పడతా చెప్పు. అరే జర తిట్టనంత తిట్టకే, ఆడు ఫీల్ అవుతుండు. అబ్బో రోషం చల్లగుండా పని శాత కాకుండా గాని రోషం చూడు మామూలుగా లేదు. ఒరేయ్ గీడున్నావురా, ఎక్కడ పోయిండో అని ఊరంతా తోలాడుకుంటొస్తున్నా, గీడున్నావురా నువ్వు. గీడనే ఉన్నమ్మా, గీ ముసలితో మాట్లాడుకుంటా నిలబడ్డా. ఎక్కడ పోలేదమ్మా నీ కొడుకు, ఎక్కడ ఆగమైతాడు, అమ్మో మందిని ముంచొస్తాడు గాని ఈడాగమైతాడు. ఏమో అక్క నా భయం నాకే ఉంటది. ఇక తెలివి తప్పిన నన్ను చూసి ఎవడన్నా ఆగం పట్టియగల ఆట ఆడుకోగలని నా బుగులంతా ఈ మీదనే ఉంటదక్క. ఏం మాట్లాడుతుండు, ఏమేమంటుండ అక్క మీతోని. ఏమంటుండా, ఆకలి అవుతుందంట కడుపులో గోకుతుందంట చెల్లె, గీతత బువ్వయ్య అవ్వ అనుకుంటొచ్చిండు. ఎందుకురా మీ ఇంటికాడ తినలేదా అంటే గిత్తత పెట్టింది మా అమ్మ అంటుండు. నిజమేనా చెల్లె, కడుపు నిండా పెడితే కాదా అని పోరగానికి.
అవ్వా గిత్తత పెట్టింది మా అమ్మ అని చెప్తున్నాడు. ఇక ఈయన తెలివి ఉందనుకోవాలా లేదనుకోవాలా ఏమనుకోవాలక్క. అబ్బా 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 మేము గిత్తత గిట్ల తినలేదు. కొంచెం పువ్వు అంతా ఈయనకే పెట్టిన అమ్మ ఇంకిత కావాలంటే లేదురా నాయన పొద్దుకంగా పెట్టతి అని మా పంపించిన. కడుపు నిన్నదేమో అనుకున్నాక అయ్యో గిట్ల వచ్చి మందిలో కొంటే అడుకుంటున్నాడు. ఇక ఏమనాలి చెప్పింది. ఇక ఏమంటావు బుజ్జి ఆయనకి తెలివి లేదు కో. ఇక మనిషి పెరుగుతా ఉంటే ఆకలి అవుతున్నట్టుంది. ఇక ఆడేం చేస్తాడు చెప్పు. రోజుని బియ్యం ఎక్కువ పెట్టి జర అన్నం ఎక్కువ రాదే కడుపు నిండా తింటే ఇక మంచిగా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి సేపు వండుకుంటాడేమో. ఇక ఏం చేస్తాము మరి. గీసొంటి పిల్లని ఒక పిల్లని చూసి లగ్గమన్న చెయ్యరాదు మంచిగా అవుతాడేమో. ఏ ఎక్కడిది తాత ఎంత మందిని అడిగి చూస్తున్నా గాని గా పిల్లగాని పొగరిస్తారయ్యా పిల్లను ఎవ్వరు లేరు. ఎందుకు మంది జీవితాలు ఎందుకు ఆగం చేయాలి ఇటువంటి పోరగానికి ఇచ్చి అని అట్లా అంటురు. ఓయమ్మ వాళ్ళ మాటలు నా దమకే ఖరాబ్ అవుతుంది తాత. ఇక అందుకే అడుగుడే బంద్ చేసిన. నేను బతికిన రోజులు నేను మంచిగా ఉన్న రోజులు నా కాళ్ళు రెక్కలు శాతనైన 2 రోజులు ఇక కష్టం చేసి వచ్చి నా కొడుకుని జాతా చిన్నప్పటి నుంచి జాదలేదా. గట్లా అనుకునే జాతా నా కొడుకు ఏమన్నా బరువా అని గట్లా అనుకుని ఊకుంటున్న తాత. ఏమొద్దు పెళ్ళొద్దు పెడాకులొద్దు ఉన్న దినాలు గిట్లనే జాతపా. ఇక నేను చచ్చినాక ఇగాడు ఇక దేవుడొకడో దిక్కొకడో పానికి. అయ్యో దేవుడు కొంతమంది తల రాత గిట్లనే రాస్తాడు పా. ఇక ఏం చేస్తాము నూటిలో కొనికి గిసొంటి తల రాత ఉంటది. ఏం చేయాలి భరించాలి సత్యదాకది బాధని. ఇక గట్లనే ఊకుతక్క నా రాత గిట్ల రాసినట్టుండు దేవుడు. గిట్లనే అవుతుందేమో పాట అని ఎవ్వని జోలుకోనక్క. ఇక ఇదేమో తెలివి తప్పి మందింద పొంటి తిరిగి అదో ఇదో గెలిపించుకుంటాడంట. ఏమనాలి చెప్పు. కానీ గలీజ్ మాటలు అయితే రావక్క ఇంకి. ఇక జర తెలివి లేదు కానీ అమాయకుడే అక్క. అవునవునమ్మా చూస్తలేమా ఇన్ని దినాల కానీ చిన్నప్పటి సంది చూస్తున్నాము. కొంటి శాతం ఎరకలేదు గింత ఎత్తైండు పెళ్లి దాటిపోయింది కానీ మంచోడమ్మ. కానీ మన ఊరు పోరగాళ్ళు తీట పోరగాళ్ళు ఉంటారు చూడు మస్తు ఆట ఆడుకుంటారు నీ కొడుకును. ఇక అవునక్క ఏమంటాను చెప్పు. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత చెప్పినా ఇక వాళ్ళు చెప్పనట్టురు. ఏమో పని ఇట్లా రోజులు గడుపుతా ఉండాలి. అబ్బా ఇయాల మెలిగడ్డ పొట్టు తీస్తానుకో ఎవరైనా సాయం చేస్తే బాగుండు. షా నుండి ఈ చీకటి అయితట్టే ఉంది ఇదంతా గీకేసరికి ఈ పొద్దుగల లేచి డ్యూటీకి మా పోవాలి. పోయమ్మో ఇంట్లో పని ఎప్పుడు చేసుకుందును ఎప్పుడు పోతుందా నాయన. ఎవరైనా వస్తే బాగుండు కదా టైం పాస్ కి కూర్చొని దబ దబ తీసుకుంటే. అగో అంటుండగానే ఆడంగా పెంటమ్మ వస్తున్నట్టుంది. అడిగైతే చూస్తా ఏమంటదు. ఆయన అది లాంటి మొక్కది ముందే. ఏం చేస్తున్నవే ఓ పిల్ల చీకట్ల బయట కూర్చొని ఏం చేస్తున్నవే. అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీస్తున్న పెంటాక. ఇక మీరంటే రోజంతా ఉలాముంటారు ఎప్పుడు తీసుకున్నా తీసుకుంటారు. ఇక నేను పొద్దుగల డ్యూటీకి పోయిందంటే మళ్ళీ పొద్దుకంగా వస్తా. ఇక నాకు టైం ఏముంటది చెప్పక్క. ఇక చీకటి అయినా సరే తీసి పండుకుంటా మళ్ళీ రేపు పొద్దుకంగా వచ్చి రుబ్బుకుంటా అని కూర్చున్నాక. రారా కూర్చుంది రాక చెరొక చేస్తే డబ్బునైపోతుందా. ఓయమ్మ నేను కూర్చుంటే చెల్లె ఏడు పని అన్నీ ఉంది ఇంకా బువ్వ తినలేదమ్మా. ఆకలి అవుతుంది ఇక కూర ఏం లేదు. ఇక మీ ఇంటికనే వచ్చినంత కూర వేస్తుందేమో అని సరే సరే అల్లం ఎల్లిగడ్డ ఉంది కదా గింత ఎల్లిగడ్డ ఒక అల్లం ఇయ్యరా అదే తొక్కన్న నూరుకుంటా తీసుకుపోయి. అమ్మో అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీస్తాను శాత కాదంట గాని ఇదంతా అల్లం ఎల్లిగడ్డ పెట్టరాదే అని అంటుంది. అబ్బా పుణ్యానికి వస్తుందంటే ఫినాయిల్ అన్న తాగుతాయి ఈ ఊరివి. ఏమైంది చెల్లె ఎక్కడో చూస్తున్నావు గిత్తత పెట్టమ్మా పోయి ఇంత నీరుపు తొక్కన నూరుకొని తింటా ఉడుకుడుకు బువ్వల కమ్మగా ఉంటది. ఎక్కడ దాకా కిలో తీసుకుంటే ఎంత రాలేదు. తరగంత పోయేసరికి అర్ధ కిలో అంత అయితట్టుది. మాకే సరిపోదక్క నీకేమి ఇస్తాయి చెప్పు. నీ పీచి ముఖంలో మన్ను పోయా అదొక గడ్డ ఇదొక గడ్డ ఇస్తాందుకు ఏం రోగమే నీకు. ఓ అమ్మ గంత గడ్డ ఏం చేసుకుంటావు అమ్మ ఒక్క గడ్డ ఇస్తాందుకు అమ్మ 10 మాటలు ఆలోచిస్తున్నావు తల్లి నువ్వు. మరి జర్రసేపు కూర్చొని ఒక చేతి వేయరాదక డబ్బునైపోతుంది అంటే నువ్వు 10 మాటలు ఆలోచిస్తలేవా. నువ్వు ఒక తీరు నేను ఒక తీరు అమ్మ పో సప్పుడు కట్టవు. కూర్చొని తీస్తట్టయితే 2 గడ్డలు కాదు 3 గడ్డలు ఇస్తా. నువ్వేం తీయని దాన్ని ఏం పని చేయండి అని ఎందుకు ఇస్తామా పుణ్యానికి. నాకు పుణ్యానికి వచ్చినది. ఎవడు పుణ్యానికి ఇచ్చుకోలేకో. దీని పీచి గుద్దల మన్ను పోయ్యా ఓయమ్మ ఎంత పీచి మొక్కం తెమ్మ ఊక నన్ను అడిగి పాడైతే ఇంకొకరు అయితే అడగందే పాప ఇక వాటి పెంటక్క అని పిలిచి మరిస్తారు. ఈ పీచి మొక్కని చూసినా అడిగినవి ఇస్తలేదు పాపిస్తుంది. మా అత్తమ్మ ఏం చేస్తుందో ఏమైనా తినంగానే వంతనే ఉంటది. గిట్లొచ్చి మరి నా కోడలు ఏం చేస్తుందో గింత సాయం అన్న వేస్తా అని పొద్దున్న దాకా ఇంటికానే ఉంటది. గట్లా అల్లమిల్లిగడ్డ దిగే శాత కాదు ఆమెకు. ఏమైనా మందితో ముచ్చట్లు పెడతానికే శాతనైతది. ఏమనాలి చెప్పు. ఏమనంటే అలా కొడుకు కూడాయే. ఇక చీకట్ల దాకా ఇదే పని అయితట్టుంది పై ఏం చేయాలి తప్పుతాది. ఇంకా బువ్వ తినలే బుక్కి తినలే. ఎప్పుడు తీస్తానో ఎప్పుడు అనుకుంటున్నావు ఎప్పుడు లేచిపోతున్నావు పా. ఏం చేస్తున్నావే ఒక్కదాన్ని బయట 10 దాటిపోతుంది ఒక్కదానికి కూర్చొని అల్లమెల్లిగడ్డ తీసుకున్నావు. ఓయమ్మ మంచిదాన్ని అమ్మ దాదా లోపల కూర్చొని తీసురా బయట ఒక్కదాన్ని సినిమా చీకట్లో ఏం చేస్తున్నవే. ఏమైనా పాములు బోగులు రాగల్లా.
ఏం రావుతి అత్తమ్మ, లోపల మీరు అందరు వండుకుంటే నేనేం చేయాలి? బయట కూర్చుంటే నన్ను ఆల్లో ఇలా వస్తారు, ఇంతసేపు మాట్లాడుకుంటుంది, దబదబ అవుతుంది. మీరైతే తిన్నారు కదా, పోయి పండుకోపోర్రి. అయ్యో గట్లంటవేంటి? నాకు పానం శాతనైతే నేనే పొద్దున్న దాకా కూర్చొని తీయదు. నాకేమో కూర్చొని తీయరాదాయే, నడుములన్నీ వాడతాయాయే. నువ్వేమో తీయవు చెయ్యవు అని అట్లా ఫీల్ అవుతున్నట్టు నువ్వు. మంచిగా ఉంటే చేయకపోదు నా బిడ్డ, మంచిగా ఉన్నాను దినాలు చేయలేదారా? చేసినావు అత్తమ్మ, మంచిగా ఉన్నప్పుడు సంసారం అంతా నువ్వే తీసుకొని అన్ని నువ్వే చేస్తుంది. చేయలేదంటున్నానా చెప్పు? ఈ పొద్దుగాల లేచి డ్యూటీ పోవాలని అదే టెన్షన్ పడ్డది. ఏం చేస్తాము? 11 అయినా 12 అయినా తీసుకొని పంట. మరి ఎట్లయినా ఇయ్యాల తీయాలి అని అనుకున్న దానివి జర పొద్దుగాల పెట్టుకోవద్దా అనే గాలి మెల్లిగడ్డ తీసుడు. ఇంకెప్పుడమ్మా డ్యూటీకి రాగానే బట్టలు నానబెట్టి బట్టలు పిండితే పిల్లలకు అదో ఇదో చేసి పెడితే మీకు అందరికి వంట చేస్తే ఇంకేది టైం ఉంది చెప్పు? ఇప్పుడు తిందామనేసరికి అలా మెల్లిగడ్డ కనిపించే టీవీ పెట్టుకొని ముందట కూర్చునేసరికి ఇక టైం అయితేనే ఉంది. ఇక ఎప్పుడు తిందును, ఎప్పుడు వండుకును, ఎప్పుడు లేచిపోదును. నీ కొడుకు గింతనన్నా అక్కడి పిక్కరు ఉందా చెప్పు? నా పిల్లం ఎక్కడ పోయింది ఏం కాదా అని ఏమైనా వస్తాడు, తింటాడు, పంటాడు. అరే ఆడు ఇట్లా నీ లెక్క పొద్దుగల కష్టానికి పోయి పొద్దు కంగొస్తాడు. ఇంకా నువ్వన్నా మీద మీద పని చేస్తావు గాని ఆయన కష్టం చూస్తే పరిశాన్ అయితే పొద్దు దాకా చెయ్యాలి బిడ్డ. ఆయన గురించి ఇట్లా ఆలోచించాలి కదనే, ఎందుకు సీరియస్ అవుతున్నావు పాపం? అబ్బో నువ్వైతే ఎప్పుడు కొడుకునే ఇంకేసుకొని వస్తావు. మరి కోడలికి ఎంత పని అవుతుంది ఏం కథ అని ఆలోచిస్తావా? అయ్యో దాని శాతం అవుతుంది అయితే లేదని ఒక పననే చేసి పెట్టావు నేను వచ్చేసరికి. ఇక నేనే ఖర్చునట్టు వేసుకోవాలి. అయ్యో దేవుడా, నా పానం మంచిగా ఉండి కలగబడదే. ఎవడు చూడు నీకేమైందమ్మా నీకేమైందమ్మా అని అంటాడు. చల్లనీళ్ళుంటే నాకు వంకుడు పుడుతుంది. జరసేపు కూర్చొని ఏదైనా పని చేయమంటే నడుములు వాడతాయి. ఇంతసేపు అక్కడిక్కడ తిరిగి వస్తా, ఇంతసేపు అడ్డం మురుగుతా. ఇక నా బాధ నాకే ఎరుకనే. ఇక మీరందరూ చూసుకొని మంచిగానే ఉందమ్మా, గుర్రం వాళ్ళు పని చేస్తేమా అని అనుకుంటారు. ఎవరి బాధ అనికే ఎరకపా. సరే సరే పో అత్తమ్మ, పోయి పండుకోపో, నేను ఇంకా జరంతా తీసి వస్తా గాని. సరే సరే రా, మరి జర డబ్బులు రావే, మన పాములు ఇట్లా పురి పూసుండగల్లా నాకు గదే బుగులైతుంది. ఏముండే పాతమ్మ, కొత్తనా నాకు పోస్తున్నా గాని. అబ్బో గంటలు గంటలు మందితో కూర్చొని ముచ్చట పెడతాను శాతం అవుతుంది గాని ఇప్పుడు నా దగ్గర కూర్చొని ఇవి తీస్తాను శాతం కాదంట. మస్తు కథలు ఉన్నాయి పోతమ్మ నీ దగ్గర. ఇక నా పని ఏమైనా చేస్తే చిన్న కోడలు చూస్తే పరిశానని గట్ల బుగులు చేస్తలేవు, నాకు ఎరకలేదు దాని గురించి. అబ్బో పెట్టేదంతా పెడతావు, సాటు వాళ్ళ ఇంట్లో పని చేసేస్తావు గాని నా ఇంట్లో పని చేసేసరికి అది చూస్తుందేమో అని గట్లా భయపడతావు. ఓహో ఆగో గీ లడ్డు వాడేంది నా దిక్కే వస్తుండు? ఆగో ఇంతకింత నా దగ్గరకే వస్తుంది కదా, గీ మెంటలోనికి నాతోనేం అవసరమో నా దిక్కే వస్తుండు. ఓ అక్క, ఒక్కదానికి కూర్చొని ఏం చేస్తున్నావు అక్క ఈ చీకట్లా? ఏం లేదు లడ్డు, జర పానంతి గాని ఎక్కడ పోతున్నావు సపోదంటావు? నాకు నిన్ను చూస్తేనే భయం అవుతుంది నాయన. ఇక జర తెల్లారగట్టనే భయం అవుతుంది అంటే ఇంకా చీకట్ల నిన్ను చూస్తే మస్తు బుగులు అవుతుంది. నడు నడు. అయ్యో గట్లంటే ఏందక్క, నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు కదా, నీతో పాటు నీ పక్కకు కూర్చొని అల్లం ఎల్లిగడ్డ తీస్తా, టైం పాస్ అవుతుంది. ఏమొద్దు నాయన, నీ టైం పాస్ వద్దు, నువ్వొద్దు, పోరా నాయన, చెప్తే అర్థమైతే లేదా నీకు? ఆగో ఒక్కదానివే ఉంటే భయపడతావక్క, మళ్ళా ఎవరన్నా ఏమని అనగల్లా నేను ఈ పక్కకు కూర్చుంటాక ధైర్యంగా ఉండొచ్చు. అరే ఊకుతా ఉంటే దగ్గరకు వస్తున్నావు బిడ్డ, మంచిగా ఉండదు. పెళ్లి కాలే పెడాకులు కాలే, ఇక పెళ్లి అయిన వాళ్ళు ఎంబడి తగులుతున్నావురా నువ్వు? ఇంత చీకట్ల మా ఆడ కట్టుకొచ్చినవి ఏం పండా నీకు? మీ ఆడ కట్టించి పెట్టుకొని మీ అమ్మ బువ్వ ఇట్లా పెట్టలేదారా? మిమ్మల్ని తిని పండుకోకరంట ఆలిళ్ళ పొంటి ఈలిళ్ళ పొంటి తిరుగుతున్నావు. ఏం అవసరం రా నీకు? ఎందుకోసం వచ్చినావు చెప్పు? ఏమైనా దొంగతనానికి వచ్చినవా? ఏమైనా ఏదామని వచ్చినవా చెప్పురా? అయ్యో గట్లంటే ఏందక్క, గసొంటి పనులు నాకు రావు గాని నేను ఒకదానివే కూర్చున్నావు కదా భయపడతావేమో అని కూర్చుంటా అంటే గాని మాటలు అంటున్నది ఏందక్క నన్ను? ఏమొద్దురా, మంచి మర్యాద చెప్తున్నా, ఈడికెంచుకో. నీ ఇంటికి పోతావా ఎక్కడ పోతావో కానీ మా ఇంటి ముందట ఉండకు. నాకు నేను చూస్తేనే భయం అవుతుందిరా అంటే మళ్ళీ దగ్గరకు వస్తున్నావు. నీకేమైనా దమా పని చేస్తుందా? పని చేస్తలే ఆరా సగం దిమా కూడా. అయినా నిన్ను కాదనేది మీ అమ్మని అనాలి. మీ అమ్మ నువ్వు ఎక్కడ పోతున్నావు ఏం కాదు అని చూసుకోదారా? ఏమైనా దాని సోకులకే సరిపోతుంది పాటు. ఓ అక్క, నన్నేమన్నా అనగాని మా అమ్మనే మనకు చెప్తున్నా. మా అమ్మ తిని కూర్చోరా అంటే నేనే టైం పాస్ అయితలేదని ఏ ఊరంతా తిరుగుదామని వచ్చిన. నేను ఒకదాని ఉన్నవని కూర్చుందామని వస్తే దీన్ని మాటలు అంటున్నవేందమ్మో? ఒరే లడ్డు, గీడు నావరా ఊరంతా కాళ్ళు చూస్తున్నా. పోయమ్మ పోయమ్మ, నీతోని పెద్ద పరిశానుందిరా నాయన. ఏమైందమ్మా? ఏమైతే ఆవిరా, తినంగానే జరసేపు అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి పండుకోరా నాయన అని చెప్పిన. అక్కడ ఇక్కడ తిరగమంటే ఊరంతా తిరుగుతానికి వచ్చినావా బిడ్డ? ఏం చేయాలిరా నిన్ను? తిట్టాన్నా కొట్టాన్నా? ఇక ఏమన్నా నాకు ఇక్కడ అర్థమైతే లేదుకో. ఇక దేవుడు అన్న రాత పాడుగాను గిట్ల రాసిండు. ఏం చేస్తాం పా, నా కడుపులోకైనా ఊడిపడ్డావు కదా బిడ్డ. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఏం చేస్తావు? అవి నా కష్టాలే అనుకొని
ఇక సాగు తీసుకుంటూ పోవాలి, ఏం చేస్తాం బిడ్డ. అమ్మా ఈ అక్క ఒకతే ఉందని నీ పక్కకు కూర్చుంటే అక్క ఒకదాని ఉన్నావు కదా టైం పాస్ అవుతుంది అని అంటే మస్తు మాటలు తిడుతుందమ్మా. ఎవడికి నువ్వు దొంగతనానికి వచ్చినవా దొంగోరువా అని తిడుతుందే. అయ్యో అవునా బిడ్డ, తెలివి తప్పిన చూసి అన్ని మాటలు తిడుతున్నవారా? ఆయన గురించి తెలివంత ఏముంది, గసొంటి చెడు బుద్ధి లేదు బిడ్డ. మాకు సరిగా పని చేయకున్నా తెలివి తక్కువ ఉన్నా గాని గసొంటి పనులు ఆయనకు రావు బిడ్డ. గంత అనుమానం పడ్డావురా? లేదు లేదు చిన్నమ్మ, ఇంత చీకట్ల నాటికి వస్తుంటే మన నాకు బుగులైంది. ఎవరైనా ఉంటేనేమో ఇక నేను మామూలుగా ఉంటుంటే కానీ ఎవ్వరు లేని చూసి ఏమో నా దగ్గరకు వస్తున్నా నాకు మస్తు భయం వేసిందమ్మా. నువ్వేమనుకున్నా సరే కానీ నేను తిట్టినా మరి ఏం చేయాలి చెప్పు. ఏమనొద్దు బిడ్డ, కాడు అసొంటి పనులు చేయడు, అసొంటి పనులు ఎక్కలేవు. ఇక దేవుడు కసంటి రాత రాసిండు మందంతా నోట్ల మాటలు పడాలని. కానీ సరే సరే తీ బిడ్డ, ఎవరు చేస్తాము ఇక నిన్నేమనేటట్టు లేదు. నడువురా ఇంటికి పోదాంపా. ఎందుకురా అందరి దగ్గరకు వచ్చి అందరిని గెలిపించుకుంటావు? వీడికి మన బతుకు బాగలేదు బిడ్డ, ఈ అందరితోని మాటలు ఎందుకురా పడేదు. మన బతికేందో మనం బతుకుదాంపా. ఇగో ఇదేని లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ ఉంటుంది దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ అనేవి ఇవ్వడం వల్ల మన ఛానల్ ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది దోస్తులు. ప్లీజ్ 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 దోస్తులు చిన్న లైక్ కొట్టండి సరేనా? రేపు మార్నింగ్ వీడితో మమ్మల్ని మీ ముందు కోసము అప్పటి వరకు చూస్తున్నానండి. స్వీట్ భాష. బై బై, మళ్ళీ కలుద్దాం.